హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా పిల్లలకు స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయండి. ఈరోజు ఇద్దరిని అయితే రెడీ చేస్తున్నాను. మాకున్న అమ్మాయిలు కాబట్టి వాళ్ళైతే గోపికలు అవుతున్నారు. సో చూడండి ఎలా రెడీ చేస్తున్నా అనేది. మీ ఇంట్లో ఎంతమంది గోపికలు ఉన్నారు, ఎంతమంది కృష్ణులు ఉన్నారు అనేది నాకు కామెంట్ చేయండి. పిల్లల్ని ఎప్పుడు రెడీ చేసిన తల్లికి మాత్రం అదొక టాస్క్ లాగా అయిపోతుందండి. వాళ్ళని రెడీ చేసి మనం రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళే వరకు వాళ్ళని రెడీ చేస్తూనే ఉంటాం. అమ్మ లిప్స్టిక్ పోయిందని, కాటుక పోయిందని, బొట్టు పోయిందని, జడ ఖరాబ్ అయిందని ఏదో రకంగా సతాయిస్తూనే ఉంటారు. పోనీ ఏవి పెట్టకుండా సింపుల్గా రెడీ చేసి పంపిద్దామంటే కళ్ళు మండుతున్నా కాటుక కావాలంటారు. జుట్టు సరిగ్గా అందకపోయినా సవరం కావాలంటారు. పొద్దున్నే లేచి వంట చేసి టిఫిన్ చేసి వీళ్ళని పొద్దున్నే లేపి బ్రష్ చేయించి స్నానం చేయించి టిఫిన్ చేయించి మళ్ళీ వీళ్ళకి బాక్సులు పెట్టి స్నాక్స్ పెట్టి స్కూల్కి వెళ్ళే వరకు అన్నీ ప్రిపేర్ చేశాక కర్రీ బాగాలేదని, స్నాక్స్ నచ్చలేదని, మళ్ళీ స్కూల్కి వెళ్ళే ముందు పెన్సిల్ లేదని, ఎరేజర్ లేదని, బ్యాగ్ ఖరాబ్ అయిందని ఏదో రకంగా పిల్లలైతే తల్లుని ఏదో రకంగా అయితే ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఫైనల్గా అయితే వీళ్ళని రెడీ అయితే చేసేసానండి. ఎంత అరిచినా ఎంత గోల చేసినా మళ్ళీ స్కూల్కి వెళ్ళే ముందు మాత్రం వాళ్ళపైన ప్రేమ వర్షం అయితే కురిపించేస్తుంటాము. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.